ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్. తెలంగాణలో 208 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. నీట్ ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ సర్కారు ఉచిత ప్రయాణం. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఎం రేవంత్ సూచన. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. కోల్కతాలో ప్రధాని మోడీ నేతృత్వంలో యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ వేడుకలు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా వేడుకలు. ఆసనాలు వేసి అవగాహన కల్పించిన ప్రముఖులు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి చొరవ చూపాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 14,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరందిస్తాం. ప్రాజెక్టు పనులను పరిశీలించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తీవ్ర అస్వస్థత. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చొని జీవితాలను శాసిస్తామంటే కుదరదు. ప్రజల వద్దకే పరిపాలనలో వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. చంద్రబాబు విజన్తో ప్రజలు సంతోషంలో ఉన్నారన్న మంత్రి నారాయణ. పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది అన్నదాతలకు లబ్ధి. పంటలకు యూరియా అధికంగా వాడితే ప్రమాదకరం. రైతులంతా ప్రకృతి సేద్యం వైపు మారాలని చంద్రబాబు పిలుపు. సరిపై కాంగ్రెస్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి తుమ్మల. ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని శ్రేణులకు దిశానిర్దేశం. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని కేటీఆర్ విమర్శలు. పంటలు మొత్తం కొనేదాకా పోరాడతామని మాజీ మంత్రి స్పష్టీకరణ. వర్షాకాలంలో హైడ్రా సమర్థంగా పనిచేయాలన్న పున్నం. ప్రభుత్వానికి మాట రాకుండా చూసుకోవాలని సూచన. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందన్న మంత్రి సవిత. మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. మియాపూర్లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడిన అవంతిక మౌర్య. రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తి అంతరాయం. గనులలో వరద కారణంగా చిత్తడిగా మారిన ఉపరితలం బ్లాక్లో. ఒడిశాలో 47,600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం. కాంగ్రెస్ పాలనలో తూర్పు దేశం నిర్లక్ష్యానికి గురైందన్న మోడీ. పశ్చిమ బంగ దివాస్ సరికొత్త విప్లవానికి స్ఫూర్తి. పశ్చిమ బెంగాల్ సమగ్ర వికాసం కోసం బీజేపీ పనిచేస్తుందన్న ప్రధాని మోడీ. కుంభమేళా ఘర్ల మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలి. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. 6 దుర్మరణం. హనుమాన్ మందిరం పైకప్పు కూలడంతో 23 మందికి తీవ్ర గాయాలు. హర్మోజ్ను మళ్లీ మూసివేసిన ఇరాన్. చమురు సరఫరాపై తీవ్ర ఆందోళన. 3వ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.